అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సర్పంచ్ సోదరులందరికీ కూడా చిన్న సమాచారం. దాంట్లో భాగంగా రేపు ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీ సర్పంచుల పదవీకాలం అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సారథ్యంలో మళ్ళీ అధికారుల పాలనకి ఈ యొక్క గ్రామ పంచాయతీలను నెట్టివేసేటువంటి పరిస్థితి నడుస్తాం. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖకు మహర్దశ వస్తుంది అన్న గంపెడ ఆశలతో మనందరం కూడా ఎదురు చూసిన మాట వాస్తవం. అది అధికారులకు మహర్దశగాను వారి ఆశలు నెరవేరిన విధంగాను నేటి వరకు కొనసాగింది తప్ప గ్రామ పంచాయతీలకు అంతగా ఒరిగిందేమీ లేదు. సాధారణ పరిపాలనలో భాగంగా కొంత వెసులుబాటు జరిగిందే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో పరిపాలనా పరంగా ఎలాంటి సంస్కరణలు కానీ సులభమైన వాతావరణం కానీ వనకూరింది ఏమీ లేదు. ఇప్పటికీ బిల్లులు రాక బిల్లులు చెయ్యక అధికారుల ఆధీనంలోనే ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాబో కాలంలో కూడా అదేవిధంగా మరింతగా అధికారులు కొనసాగేందుకు జరిగే ప్రక్రియ ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీ కానీ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖాపరమైనటువంటి వారిద్దరి మధ్య ఎలాంటి చర్చ లేదా క్యాబినెట్లో కానీ ఎలాంటి చర్చ రాబో పంచాయతీ ఎన్నికలపై జరగకపోవడం చూస్తే వీళ్ళు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే దశలో లేరు. వారి అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ వారిద్దరూ ఒకరికొకరు కూడబలుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. కానీ ప్రజల ఆలోచనల్ని కార్యకర్తలకి మళ్ళీ ఈ యొక్క పదవిరీత్యా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం సాధనతో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ ప్రభుత్వాల ఏర్పాటుకు వారు సిద్ధంగా లేరన్నది కనపడుతుంది. ఇదే 2018లో కూడా నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నికలు నిర్వహించకుండా ఆయా గ్రామాలని అధికారులకు అప్పచెప్పి కోట్లాది రూపాయలు అధికారులు అవినీతికి అయ్యేందుకు ప్రజాధనం వృధా అయ్యేందుకు దారి చూపిన మాట గుర్తు చేసుకుంటాం. అలాగే ఆ రోజు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి లేదా ఆ యొక్క సర్పంచుల్ని కొనసాగించాలి పర్సన్స్ ఇన్ఛార్జీలుగా అని చెప్పి అన్న మాట మనందరం గుర్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి మళ్ళీ ఆ అధికారుల పాలనకి చేస్తున్నటువంటి ఉత్సాహం ఆ యొక్క పరిపాలనకి చేస్తున్న కసరత్తు చూస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం అధికారుల పాలనలో అధికార స్వామ్యానికి గ్రామాలు బలైపోయే ప్రమాదం ఉందని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాలి. అందుకే మనం ఈ యొక్క ఉన్న 20 రోజుల సమయాన్ని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజాప్రాతినిధ్యం లేని పరిపాలన అధికారుల పాలనని మనందరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనేక రకాలుగా అవినీతితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అసౌకర్యంగా కనీస వసతుల కల్పనలో అధికారులు తాత్కాలికంగాను వారు 10 నుంచి 5 వరకు పనిచేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి తప్ప బాధ్యతల్ని అంతగా నెత్తినేసుకొని చేయరు. కాబట్టి మనం గ్రామీణ ప్రాంతాలు మరింతగా అనేక అసౌకర్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సర్పంచులందరూ కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించండి లేదా పర్సనల్ ఇన్ఛార్జీలుగా సర్పంచులను కొనసాగించండి అన్న నినాదాన్ని ముందుకు తీసుకురావాలి. అలా ప్రభుత్వం వినని పక్షంలో మనందరం కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి 2000లో కనుక ఏదైతే ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని కోర్టు ఆపి అలాగే వారిని కొనసాగించి పర్సనల్ ఇన్ఛార్జీలుగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగించారు 13 నెలలు. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు ఆ సర్పంచులు పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగారు. 2018లో కూడా ఈ ప్రభుత్వాన్ని నిర్దేశించడానికి ఆ తరం సర్పంచులు ముందుకు రాకపోవడం కారణంగా అనేక ఆలస్యమైన నేపథ్యంలో జియో నెంబర్ 2ను కూడా రద్దు చేయించడానికి జరిగే ప్రయత్నం జరిగింది. కానీ కలిసి రాని సర్పంచుల వాళ్ళు వారి కాలాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా సర్పంచులు కొనసాగుతున్న తీరు కనపడుతున్నప్పటికీ కొంతమంది రాజకీయ అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క పదవి పట్ల ఆసక్తిగా ఉన్న వాళ్ళు ముందుకొస్తే మనం ఈరోజు అధికార పాలనకు వ్యతిరేకంగా ప్రజా పరిపాలన ప్రజాప్రాతినిధ్య పరిపాలనని రానున్న కాలంలో అధికారుల పాలన నేపథ్యంలో పర్సనల్ ఇన్ఛార్జీలుగా సర్పంచులను కొనసాగించే విధంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి మీరందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా రేపు 7వ తేదీన శనివారం ఒంగోలులో నిర్వహించే యొక్క పంచాయతీ సర్పంచుల సమావేశానికి ఆఖరి సమావేశానికి వీలైనంత మంది అవగాహన కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు
భవిష్యత్తులో మనం మళ్ళీ ఆ గ్రామాల్లో 1 నుంచి 2 సంవత్సరాల పాటు మళ్ళీ పర్సనల్ ఇన్ఛార్జీలుగా మనం పదవీ కాలాన్ని కొనసాగించాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా రండి. ఆ యొక్క సమాచారాన్ని మీకు అందరికీ పంపించడం జరిగింది. 7వ తేదీన శనివారం సివిఎన్ రీడింగ్ రూమ్ సమావేశం హాల్లో ఈ యొక్క సమావేశం నిర్వహించబడుతుంది. పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగించండి, అధికారుల పాలనకు వ్యతిరేకంగా అయితే ఎన్నికలు నిర్వహించండి లేదా సర్పంచులను కొనసాగించండి పర్సనల్ ఇన్ఛార్జీలుగా అనే నినాదంతో జరుగుతున్న ఈ సమావేశానికి అందరూ సర్పంచులు రావాల్సిందిగా కోరుతారు.